హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ గా కూలీ మూవీ చూడడం జరిగింది. నా జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను, స్పాయిలర్స్ లేకుండా. ముఖ్యంగా ఈ మూవీలోని ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ అనగానే ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్, ఒక రేంజ్ క్రేజ్ అనేది ఉంటుంది. అలాంటిది ఈ మూవీలో పాన్ ఇండియన్ స్టార్స్, ఇటు ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి, టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్ర, మలయాళం నుంచి శోభి షాయిర్, బాలీవుడ్ నుంచి ఆమిర్ ఖాన్ కేమియో అనగానే ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్, ఒక రేంజ్ హైప్ అనేది వచ్చింది. ఆఫ్టర్ కబాలీ మూవీ తర్వాత అంతటి ఎక్స్పెక్టేషన్స్, అంతటి హైప్ ని క్రియేట్ చేసిన మూవీ కూలీ మూవీ. ఇక స్టోరీ విషయానికి వస్తే, రజనీకాంత్ దేవా క్యారెక్టర్ నిర్వహిస్తూ ఉంటారు. అయితే అతని ఫ్రెండ్ సత్యరాజ్ అనుకోకుండా అదృశ్యం అవ్వడం జరుగుతుంది. అతని అదృశ్యం వెనకాల విలన్స్ అయిన నాగార్జున మరియు శోభి షాయిర్ హస్తం ఉందని చెప్పి తెలుస్తుంది. అయితే సత్యరాజ్ కూతురైన శృతి హాసన్ రజనీకాంత్ దగ్గరకు వచ్చి హెల్ప్ అడగడంతో రజనీకాంత్ మరియు శృతి హాసన్ ఇద్దరు కలిసి సత్యరాజ్ ని వెతికే క్రమంలో నాగార్జున మరియు ఇటు శోభి షాయిర్ తోని ఎదురుపడడం జరుగుతుంది. అయితే వీళ్ళని ఎలా ఎదిరించాడు, వీళ్ళని అందించాడా లేదా అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. ఆ తర్వాత సత్యరాజ్ ని వెనక్కి తీసుకొచ్చాడా లేదా అనేది ఈ మూవీ కాన్సెప్ట్. దీనికి మించి ఎక్కువ స్పాయిలర్స్ ఇస్తే బాగుండదు. ఈ మూవీ ఎవరు ఎలా చేశారంటే, సూపర్ స్టార్ రజనీకాంత్ తలేవా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 70+ ఏజ్ లో కూడా తన పాయింట్స్, డైలాగ్ డెలివరీ స్టైల్, ఆ గ్రేజ్ చూస్తే టూ గుడ్, అసలు ఇచ్చి పడేశాడు అనిపిస్తుంది. ఇక ఇందులో మూవీలోని టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ గా నటిస్తున్నాడు అని తెలంగానే ఒక్క రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఎందుకంటే ఈ మూవీ లోకేష్ కనకరాజ్ తీస్తున్న మూవీ. ఇతను ఇంతకు ముందు విక్రమ్ మూవీ తీయడం జరిగింది. అందులో లాస్ట్ 5 minutes రోలెక్స్ కేమియో ఉంటుంది. ఒక నార్మల్ హిట్ మూవీని సూపర్ డూపర్ హిట్ గా చేసిన ఆ 5 minutes కేమియోని, అంతటి హైప్ ని, అంతటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిన క్యారెక్టర్ అది రోలెక్స్ క్యారెక్టర్. అలాంటి డైరెక్టర్ మళ్ళీ ఒక టాలీవుడ్ సూపర్ స్టార్ ని, నాగార్జునని మూవీ పెట్టి తీస్తున్నాడు అంటే ఆ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఒక వైలెంట్, ఒక రూత్లెస్ క్యారెక్టర్ అనగానే ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ మూవీలో నాగార్జున ఒక 2 minutes వస్తుంటాడు, వెళ్తుంటాడు, మళ్ళీ సెకండ్ హాఫ్ లో కాసేపు కనబడతాడు. ఐఎమ్ ద డేంజర్ అనే సాంగ్ వచ్చినప్పుడు మళ్ళీ హైప్ అనేది పెరిగిపోతుంది. దాని తర్వాత మళ్ళీ పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. శోభి షాయిర్ అయితే స్టోల్ ద షో, మొత్తం యాక్టర్స్ అందరినీ బీట్ చేసి తన యాక్టింగ్ ఉంది. ముఖ్యంగా సీనియర్ యాక్టర్స్ అందరినీ బీట్ చేసి తన యాక్టింగ్ చేశాడు. ఇక ఇటు ఉపేంద్ర కూడా ఉన్నంత వరకు బాగా చేశాడు. అసలు అతని క్యారెక్టర్ అవసరం లేదు, కానీ బాగానే చేశాడు. బీజిఎం ఒక రేంజ్ లో ఉంది. ఆ తర్వాత చెప్పాలంటే ఆమిర్ ఖాన్ కేమియో కూడా అంతగా ఇంపాక్ట్ ఉండదు, అంటే అవసరం లేదు, కానీ తీసుకురావడం జరిగింది. ఇది కంప్లీట్ మూవీ. మీరు ఒక నార్మల్ కమర్షియల్ మూవీ చూడాలి అనుకుంటే డెఫినెట్ గా చూడొచ్చు. ఇది లోకి యూనివర్స్ అయితే కాదు, ఎల్సీ యూనివర్స్ అయితే కాదు. ఇది ఒక సూపర్ డూపర్ హిట్ అని చెప్పాను, కానీ మంచి మూవీ. మీరు వెళ్ళి ఖచ్చితంగా ఎంజాయ్ చేయగలుగుతారు. నా రేటింగ్ వచ్చేసి 3. ఒక ఎబో యావరేజ్ మూవీ. డెఫినెట్ గా చూడండి, ఈ వీకెండ్ కి బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై.